మిత్రులారా, మనం భగీరథి అమ్మవారి కొండ దిగువన ఉన్న కొండకర్ల ఆవ దగ్గరలో ఉన్నాము. ఇది భగీరథి అమ్మవారి మెట్ల మార్గంకి ఒక 100 మీటర్ల దూరంలో కొండకర్ల ఆవని ఆనుకొని ఉన్న పొలాల్లో ఇది ఒక పెద్ద మర్రి చెట్టు. ఈ పెద్ద మర్రి చెట్టు మొన్న గాలికి పడిపోయింది. చాలా పురాతనమైంది. మా తాత ముత్తాతలకి కూడా తెలియదు ఈ చెట్టు ఎప్పుడు వేశారు, ఎప్పుడు పుట్టిందో తెలియదు. చాలా పెద్ద మర్రి చెట్టు. అలాంటి చెట్టు మరి దారిలో పడిపోతే మరి పడిపోయి ఎండిపోతే కట్ చేయడం జరిగింది. ఇంకో ఇక్కడ మేము మా పొలాల్లో తూటుకూర తెలిసే ఉంటుంది మీకు. ఎక్కువగా కాలువల్లోనూ నీరు ఉన్న ప్రాంతాల్లోనూ తూటుకూర ఎక్కువగా పెరుగుతుంది. ఆ తూటుకూరని మేము మరి కొయ్యాలనేసి, ఆకుకూరలు చాలా ఆరోగ్యానికి మంచిదని, అందులోని తూటుకూరలో కావాల్సిన విటమిన్లు అవి ఉన్నాయనేసి మా పొలాల్లో ఉన్న తూటుకూర కోయడానికి మరి మన భగీరథి అమ్మవారి కొండ దిగువన ఉన్న మర్రి చెట్టు దగ్గరికి రావడం జరిగింది. ఆరోగ్యానికి చాలా మంచిది తూటుకూర. ఈ తూటుకూర మేము స్వీకరిస్తున్నాం. దీన్ని పప్పు, తోటకూర కలిపి వండుకున్నా పర్వాలేదు, లేదంటే తూటుకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా కొండకర్ల ఆవ పరిసర ప్రాంతాల్లో కాలువ గట్టుల మీద, కాలువలోనూ ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది. ఆకుపచ్చనైన కూర. ఈ కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనేసి ఈ తూటుకూర మేము స్వీకరించడం జరిగింది. తూటుకూర, పొనగంటి కూర, కాశీపచ్చల కూర ఎక్కువగా భగీరథి అమ్మవారి కొండ దిగువనున్న కొండకర్ల ఆవ పరిసర ప్రాంతాలు ఎక్కువ దొరుకుతుంది. ఎటు చూసినా పచ్చని పొలాలతో ఈ భగీరథి అమ్మవారి కొండ దిగువనున్న కొండకర్ల ఆవ పరిసర ప్రాంతాలు చాలా సౌందర్యంగా కనిపిస్తాయి. చూడొచ్చు మనం ఇక్కడ కొండకర్ల ఆవలో ఉన్న నీటిలో పైన తేలుతున్న తూటుకూర. ఒక ముడుకుల లోతు నీరు వస్తుంది ఇక్కడ. ఆ నీటిలో మేము తూటుకూర స్వీకరించడం జరిగింది. శ్రీ భగీరథి అమ్మవారి కొండ దిగువనున్న పొలాల్లో మేము తూటుకూర తెంపుతున్నాం. అదిగో కోస్తున్నాం. చూడండి మిత్రులారా. శ్రీ భగీరథి అమ్మవారి కొండ దగ్గర ఉన్న పొలాల్లో ఈ తూటుకూర కోయడం జరిగింది. ఇక్కడ పెద్ద మంచినీటి బోరు ఒకటి ఉంది. ఈ మంచినీటి బోర్లు రోజుకి ఒక 500 మంది మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. రైతులు, కూలీలు, అలాగే మేకలు మేపేవారు కూడా ఇక్కడ బకెట్లతో నీరు వాటికి పడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కొండకర్ల ఆవకి వచ్చేటట్టుంటే కొండకర్ల ఆవ నుంచి భగీరథి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో ఈ సౌందర్యమైనటువంటి వరి పొలాలు, నెక్స్ట్ ఈ మర్రి చెట్టు వాతావరణం అన్నీ కూడా కనిపిస్తాయి. ఎటు చూసినా పచ్చని పొలాలు, నెక్స్ట్ పక్షులు, కిలకిలలు, ఇవన్నింటితో చాలా అందంగా రమణీయంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొండకర్ల ఆవకు వచ్చేటట్టు ఉంటే కొండకర్ల ఆవ నుంచి భగీరథి అమ్మవారి గుడికి వెళ్ళే దారి అంటే చెప్తారు. ఆ దారిలో కనుక మీరు వచ్చేటట్టు ఉంటే ఈ ప్రకృతి రమణీయతతో కూడిన ఈ కొండకర్ల ఆవ, భగీరథి అమ్మవారి గుడి ఇవన్నీ మీరు చూడొచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం.